వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ అన్య విత్ అనదర్ వీక్లీ వ్లాగ్. నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అది మీతో షేర్ చేసుకోవాలని. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అదేంటి అంటే అండర్ గ్రౌండ్ ఫిష్ టనల్ అండి. సో నాకు కొంచెంగా నేను తీసిన కొన్ని వీడియోస్ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇది మరి ఎక్కడో కాదండి, ఇది మన తెలంగాణలో, మన హైదరాబాద్లోనే, అది కూడా మన అశోక్ నగర్లో ఉంది అన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఆక్టోపస్ కనిపిస్తుంది కదా. సో ఇది నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మనకి ఇక్కడ పర్ హెడ్ 100 రూపీస్ మాత్రమే. సో నెక్స్ట్ మనం ఎంట్రీ ఇవ్వగానే మనకి ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ మాత్రం మన ఫస్ట్ లేన్ మొత్తం అంతా అక్వేరియంస్లోగా కనిపిస్తుంది. నేను ఫస్ట్ షాక్ అయ్యి అసలు ఇది అండర్ గ్రౌండ్ టనల్ అని చెప్పేసి నేను షాక్ అయ్యాను. అలా మీరు కూడా ఆశ్చర్యపోకండి, ఎందుకంటే ఫస్ట్ లేన్ మాత్రమే మనకి ఇలా ఉంటుంది అక్వేరియంస్ లాగా విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్తో మనకి ఇక్కడ అన్ని ఫిషెస్ కనిపిస్తాయి. అండ్ మీ కిడ్స్తో మీరు వచ్చేస్తే మాత్రం వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు. అండ్ నా కిడ్స్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఫిషెస్ అన్నిటినీ చూసి చాలా ఎంజాయ్ చేశారనమాట. అండ్ నేను కూడా, మీకు తెలుసో లేదో, నేను ఇది చూడాలని, అండర్ గ్రౌండ్ టనల్ అనేది మనకి ఇక్కడ ఎక్కడ కూడా లేదు కదా. సో స్పెషల్లీ నేను చూడాలి అని చెప్పేసి నేను ఎప్పటి నుండో కోరుకున్నాను. ఆ కోరిక అయితే ఇప్పుడు నిజమైపోయింది అనమాట. సో నాకు చూడంగానే అండ్ నెక్స్ట్ లేన్లోకి మనం వచ్చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుందన్నమాట. ఈ టనల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీరు చూస్తున్నారు కదా. అండ్ మనం ఇలా ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆ టనల్ని మనం అబ్జర్వ్ చేస్తూ మనం లోపలికి ఎంట్రీ ఇస్తుంటే ఆ ఫీలే వేరండి. మేము మాత్రం చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా అనిపించింది. అండ్ మీకు క్లియర్గా చూద్దామంటే మాత్రం నాకు చూపించాలని ఉంది, కానీ ఇక్కడ రష్ వల్ల నేను చూపించలేకపోతున్నాను క్లియర్గా. అంతమంది చాలా మెంబర్స్ వచ్చారండి చూడడానికి. అండ్ నాకు మాత్రం చాలా బాగా అనిపించింది, నీట్గా ఉంది. వేరే ఫిష్ టనల్స్ కూడా ఉన్నాయంట. నేను ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న ఫిష్ టనల్ గురించి అయితే చెప్పాలనుకున్నా. నాకు మాత్రం చాలా నీట్గా అనిపించింది. ఎక్కడ కూడా బ్లర్డ్గా నాకు ఎక్కడ అనిపించలేదన్నమాట. సో ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ మీరు చూస్తున్నారు కదా, అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అసలు. అండ్ ఇంట్లో అక్వేరియం ఉన్న వాళ్ళకి అండ్ ఫిషెస్ని పెంచుకునే వాళ్ళకి ఇది ఇంకా బాగా అనిపిస్తుంది అని నా ఫీలింగ్. చాలా బాగుందండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ నా కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఈ ఫిష్ టనల్ అనేది నేను మీకు షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి నేను తీసిన కొన్ని వీడియోస్ మాత్రం నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మేము వెళ్ళిందైతే ఈవినింగ్ 7 o'clockకి రీచ్ అయ్యామన్నమాట. సో మీరు ఈవినింగ్ టైమ్స్లో విజిట్ అవుతే మీకు చాలా బాగుంటుందన్నమాట. అండ్ మీకు వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మేము కొంచెం లేట్గా విజిట్ అయ్యాం కాబట్టి ఇక్కడ స్టాల్స్ అవన్నీ ఉండడం వల్ల రష్ అయితే చాలా పెరిగిపోయింది. అండ్ నేను మీకు ఇంకా బయట ఉన్న ఎగ్జిబిషన్ కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. స్టాల్స్ అవన్నీ కొన్ని నేను వీడియోస్ అయితే నేను తీయగలిగాను అనమాట. ఈ రష్లో నాకు కుదరలేదు అస్సలు. సో నేను తీసిన కొన్ని వీడియోస్ మాత్రం నేను మీకు చూపిస్తాను అనమాట, ఇది ఎలా ఉంది అనేది. సో ఈ ఫిష్ టనల్ మాత్రం నాకు చాలా బాగా అనిపించిందండి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చండి. సో నేను వీటికి మాత్రం రేటింగ్ అయితే 10 on 10 ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ రష్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోవచ్చు. అండ్ ఇక్కడైతే గ్రూప్ ఆఫ్ ఫిషెస్ అన్నీ కూడా ఒకటే దగ్గర ఉండడం వల్ల నాకు ఇంకా బాగా అనిపించింది. సో కొన్ని నాకు ఏవైతే ఇంట్రెస్టింగ్ అనిపించాయో కొన్ని వీడియోస్ మాత్రం నేను తీసుకున్నాను. సో మీకు ఎలా ఉంది అనేది, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీకు చూపించబోతున్నాను ఇంకా ముందు కూడా.
ఎక్కడికి విజిట్ అయినా కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అనమాట. సో మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ ఇక్కడ బయట కూడా మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుందండి. అండ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో మాత్రమే అవైలబుల్గా ఉండే అనమాట. నేను చాలా మటుకు తీసుకున్నాను. అవేంటో కూడా నేను వేరే వీడియో అనేది స్పెషల్గా పెట్టాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపించాయి అనమాట, చాలా రీజనబుల్ అనిపించాయి. సో ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ ఆర్ క్లిప్స్, ఆ హెయిర్ యాక్సెసరీస్కి సంబంధించి చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కూడా మనకి ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి కూడా మనకి ఇక్కడ చాలా అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయి. నా కిడ్స్ చాలా చిన్నవాళ్ళు కాబట్టి నేను ఏదో ఒకటి ఇలాంటిది నేను చూస్ చేసుకొని నేను వాళ్ళ అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి నేను జస్ట్ ఇది మాత్రం నేను ఆడిపించాను అనమాట. ఎట్ ఏ టైం మీరు అన్నీ కూడా చూసినట్టు ఉంటుంది అండ్ ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుందండి. నాకు మాత్రం చాలా బాగా అనిపించాయి. అండ్ అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అవి అక్కడ మేము టేస్ట్ చేసింది అయితే పొటాటో ట్విస్టర్ అండి. చాలా బాగుంది, చాలా టేస్టీ అనిపించింది. అండ్ నా పిల్లలు కూడా చాలా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేనేమో అలా కూర్చొని వీడియో తీస్తున్నాను అనమాట వాళ్ళకి. అండ్ మొత్తానికి అయితే ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఎందుకంటే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కాబట్టి నాకు అలా అనిపించిందేమో నాకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye guys.